సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్. 8వ గేట్ నుంచి ముఖ్యమంత్రి ఎంట్రీ ఉంటుందన్నారు. గ్రౌండ్ కెపాసిటీ మేరకు మొత్తం 80,000 మందికి అవకాశం ఉంటుందన్నారు. స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. దాదాపు 1,00,000 మంది వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు సూచించిన స్థలాల వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకోవాలంటున్న డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పూర్తిగా పోలీస్ సంబంధించి కూడా ఢిల్లీ నుంచి కీలక నేతలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రితో పాటు మరికొంతమంది ఏఐసీసీ కీలక నేతలు వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాటు చేస్తున్నారు. స్టేజ్ కూడా దాదాపుగా పూర్తవుతుంది. దీనికి సంబంధించి ఎంతమంది కెపాసిటీ ఇక్కడ ఉంటుంది, ఎలాంటి పాసులు ఇష్యూ చేస్తున్నారు, ఎంత భద్రత ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, మనతో పాటు మన సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ సార్ చెప్పండి. చూస్తా ఉన్నాం అంటే మొత్తం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అసలు ఇక్కడ ఎంత కెపాసిటీ ఉంది, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఎప్పటిలోపల ఏర్పాటు పూర్తయ్యే అవకాశం ఉంది? మీ అందరికి తెలిసిన విషయమే. ఎల్బీ స్టేడియం అనేది 30,000 కెపాసిటీ, గ్యాలరీస్ ఏమో 22, మళ్ళీ తర్వాత ఆన్ గ్రౌండ్ 8,000 కెపాసిటీ. ఈ కెపాసిటీ మించి ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1,50,000 మంది దాకా, 1,25,000 నుంచి 1,50,000 మంది దాకా రావడానికి అవకాశం ఉంది. వివిధ డిస్టిక్ల నుంచి కూడా ఉత్సాహంగా అందరూ వస్తున్నారు, వాలంటరీగా వస్తున్నారు అని చెప్పేసి ఆర్గనైజ్ చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ తర్వాత ఈ వెహికల్స్ యొక్క రద్దీని మనము జనరల్ కమ్యూటర్స్కి కూడా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్నాము. దాదాపు 52 ప్లాటూన్లతో మేము బందోబస్తు ప్లాన్ చేసుకుంటాం. విఐపీలు, వివిఐపీలు అంటే ఢిల్లీ నుంచి కీలక నేతలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళకి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వాళ్ళకి స్పెషల్ ఎంటిటీ అంటే స్పెషల్ రూట్ ఉంది ఒకటి. సీఎం గారు ఏదైతే రూట్లో వస్తారో ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ తర్వాత సిడబ్ల్యూసీ మెంబర్స్, సోనియా మేడం వస్తుంది, మళ్ళీ తర్వాత రాహుల్ గారు వస్తున్నారు, ప్రియాంక గారు వస్తున్నారు. మరోపక్క ఇక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి పార్కింగ్ అది చాలా కీలకం కాబోతుంది. ఓన్లీ లోపలికి 1,00,000 మంది కెపాసిటీ ఉన్నప్పటికీ బయట వాళ్ళ వెహికల్స్ ఊళ్ళ నుంచి చాలామంది వస్తుంటారు. వాళ్ళ పార్కింగ్ కోసం ఏ ప్రదేశాలు కేటాయించారు, అలాంటి ఏమైనా ప్లానింగ్ జరిగింది? ఇప్పటిదాకా కూడా అడిషనల్ సిపి సుధీర్ సార్ మా ట్రాఫిక్ అడిషనల్ సిపి గారితో తిరిగి మొత్తం అని కూడా మైన్యూట్ సార్ ట్రాఫిక్ ఆఫీసర్లతో ప్లాన్ చేయడం జరిగింది. మేము కూడా సార్తో ఉన్నాం. మైన్యూట్గా ప్లాన్ ఏ రూట్లలో ఎన్ని బస్సులు వస్తూ ఉన్నాయి, ఏ రూట్లలో వచ్చినటువంటి బస్సులు ఎక్కడ దింపేసి మళ్ళీ ఏ పార్కింగ్కి వెళ్ళాలా అనేది నిర్దిష్టమైన ప్రణాళిక చేయడం అయితే జరిగింది. ఎటువంటి పార్కింగ్ ఇష్యూస్ రావనుకుంటున్నాను నేనైతే. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఒకసారి ఎక్కువ దృష్టి పెట్టేసి దాన్ని పక్కా 100% చేసుకుంటాం. మొత్తం మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని డిపార్ట్మెంట్లతోని సమన్వయించి సిఎస్ మేడం ఆధ్వర్యంలో మీటింగ్ చేయడం జరిగింది. అందరికి కూడా ప్రతి డిపార్ట్మెంట్కు ఎవరెవరు ఏం పని చేయాలనే దాని మీద చాలా స్పష్టమైన అవగాహన కలిగించడం జరిగింది. దాని ప్రకారం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసుకుంటాం. అధికారికంగా అఫీషియల్గా మీకు అంటే ప్రమాణ స్వీకారం ఎన్ని గంటలకు ఉంటుందని ఒక సమాచారం ఉంది. ఎప్పటి నుంచి మూమెంట్ అంతా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మార్నింగ్ అదే మధ్యాహ్నము 1:50 PM మా ప్రమాణ స్వీకారోత్సవం ఉంటామని చెప్పడం జరిగింది. సో ఇవి మధ్యాహ్నం ఉంది కాబట్టి దాదాపుగా వాళ్ళకి సఫిషియంట్ విలేజ్ల నుంచి రావడానికి సఫిషియంట్ టైం ఉంటుంది కాబట్టి చాలామంది వస్తారు. ఒకవేళ ప్రత్యేకంగా పార్కింగ్ సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భారీ భద్రత అయితే జరిగినట్టుగా ప్రస్తుతం డీసీపీ శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.